శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ పంచాంగ శ్రవణము అంటే మేము చేసేది పఠనం, మీరు వింటూ ఉండేటువంటిది శ్రవణం అని దీని యొక్క విధానం. ఈ ఉగాది పండుగ ఈసారి పరాభవ అనేటువంటి నామధేయంతో వస్తూ ఉన్నది. మనము గత సంవత్సరము విశ్వావసు అనేటువంటిది అయిపోయి పరాభవ అనేటువంటి నామధేయంతో, అంటే పరాభవం ఈ పేరులోనే కొంచెము పరాభవం అనేటువంటిది ఉంది అని అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అది వాస్తవమే. ఎంతో కొంతమందికి ఈ సంవత్సరము కాస్త పరాభవం అనేటువంటిది ఉండవచ్చును. అంత మాత్రాననే మనము పేరు అలా ఉంది కాబట్టి అందరూ పరాభవింపబడతారు అనేటువంటిది ఏమీ కాదు. కనుక ఎవ్వరూ ఆందోళన చెందవలసినటువంటి అవసరము అగత్యము ఏమీ లేదు అనేటువంటిది ముఖ్యముగా తెలియచేయటం. రాక్షసనామ సంవత్సరము అని ఉంటుంది. ప్రభవ విభవ వీటిల్లో అందరూ రాక్షసులం అయిపోతామా? కాదు కదా. అందువల్ల ఆనందనామ సంవత్సరం అంటే అందరూ సంతోషంగానే ఉంటారు, ఇంకా బాధలు ఉండవు అని కాదు. కాబట్టి ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరము. ఏదో పేరు అలా ఉంటుంది కానీ ఎవ్వరూ ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఏమీ లేదు అనేటువంటిది ఒకటైతే, ఇక ఈ సంవత్సరము రాజు గురువు అయినాడు. గురుగ్రహం అంటే గురు భగవానుడు రాజు అయినాడు. కుజుడు మంత్రి, చంద్రుడు సైన్యాధిపతి, గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి, రవి రసాధిపతి, శుక్రుడు నీరసాధిపతి అయినాడు. ఇక్కడ విశేషము అనేటువంటిది ఒకటి చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు రాజవడం అనేటువంటి దాని వలన ఏమిటి అంటే, గురుగ్రహము గనక ఎవరి జాతకాల్లో అయితే అద్భుతముగా ఉంటుందో, యోగవంతముగా ఉంటుందో, అద్భుతముగా వాళ్ళ యొక్క జాతకము మహాద్భుతముగా ఉండబోతుంది అని ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి కుజుడు మంత్రి. కుజగ్రహం ఎప్పుడైతే మంత్రి అయినాడో మంత్రాంగము అనేటువంటిది వింటూ ఉంటాం మనం. అంటే భూముల యందు కానీ, ధనము యందు కానీ, కుటుంబము యందు కానీ, వివాహ కళ్యాణాలు ఇవన్నీ వీటి శుభకార్యాల యందు కానీ, అలాగే కోర్టు వ్యవహారాల యందు కానీ, రక్షక భటులు పోలీసు వ్యవస్థ యందు కానీ చాలా తెలివిగా ఆలోచనలు చేసేటువంటి విధానము ఉంటుంది. అలాగే మళ్ళీ గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు మేఘాధిపతి అన్నాడు. చంద్రుడు మేఘాధిపతి అయినటువంటి దాని వలన పంటలు చాలా సజావుగా సస్యశ్యామలముగా పండే అవకాశము ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? మనఃకారకుడైనటువంటి చంద్రుడు మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి అయినటువంటి దాని వలన రైతులందరూ కూడా మానసిక సంతోషముతో ఉండటానికి మేలు జరుగుతుంది అనేది అర్థము చేసుకోవాలి. ఇక నవనాయకులలో 7 ఆధిపత్యము శుభగ్రహాలు ఉన్నాయి, 2 పాపగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడే తెలుస్తూ ఉన్నది ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి యోగము ఎలా ఉండబోతుంది అనేటువంటిది. 9 గ్రహాలలో నవనాయకులలో 7 ఆధిపత్యము శుభగ్రహాలు ఉన్నాయి. ఇంకా అర్థం చేసుకోండి, మీకే తెలుస్తుంది. దీనివలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు అత్యద్భుతముగా ఉండబోతూ ఉన్నాయి, ఇంకా చాలా మెరుగుపడతాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. గోష్ఠాప్రాపకుడు, గోష్ఠా బహిష్కర్త ఈసారి గోపాలకృష్ణుడు. అంటే పశువులు, పాడి పంట అనేటువంటివి సమృద్ధిగా ఉంటాయి, పాలకు మంచి గిరాకీ వస్తుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అలాగే గడ్డికి కూడా ధరలు పెరుగుతాయి అనేది అర్థమవుతూ ఉన్నది. రైతులకు ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుండబోతున్నది అనేటువంటిది సుస్పష్టమవుతూ ఉన్నది. పంటలు 7 శుభగ్రహాలు అయినటువంటి దాని వలన
దేశానికి వెన్నెముక అయినటువంటి అందరికీ ఆహారాన్ని కుల మత జాతి భేదాలు ఏమీ లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరికీ ఆహారాన్ని పండించేటువంటి రైతులకు చాలా యోగవంతముగా ఉండబోతూ ఉన్నది. పంటలు బాగా పండుతాయి అనేది అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈసారి ఈ ఒక్క ధాన్యానికి మాత్రమే విలువ ఉంటుంది అని అనటానికి లేదు, అవకాశము లేదు. సర్వధాన్యాలు పండే అవకాశము ఉన్నది. అన్ని రకాల ధాన్యాలు కూడా యోగవంతముగా పండుతాయి, మేలు జరుగుతుంది అనేటువంటిదే ఉన్నది. ఇక 12 జూలై 2026 నుండి 12 ఆగస్టు 2026 వరకు గురుమౌఢ్యమి, 15/10/2026 నుండి 25/10/2026 వరకు శుక్రమౌఢ్యమి అనేటువంటివి ఉన్నాయి. అలాగే 2 జూన్ 2026 నుండి ఉదయం 11:58 గురువు కర్కాటక రాశిలో ప్రవేశించుట వలన ఇది 14/6/2026 వరకు యమునా నది పుష్కరాలు అంటున్నాం. యమునా నది అంటే ఎంతో మహోన్నతమైనటువంటిది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు? రాధాదేవి కృష్ణుడి కోసము యమునా నదీ తీరములో ఎదురు చూస్తూ ఉన్నది అనేటువంటిది. అటువంటి యమునా నదిలో గనక మనము ఎప్పుడైతే మనము ఈ పుష్కర సమయములో స్నానము చేసినామో భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమికుల యొక్క ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ అరమరికలు కానీ, అలాగే తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అలాగే భార్యాభర్తల యొక్క ఇది అలా అందరికీ కూడా ప్రేమలు పెరుగుతాయి. రాధాదేవి యొక్క ప్రేమ కృష్ణుడి మీద ఎలా ఉంటుంది? అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. రాధాకృష్ణుల యొక్క ప్రేమ అత్యద్భుతమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ అనేటువంటిది మూలమైనటువంటి ఒక పాట కూడా ఉన్నది. యమునా నదిలో నల్లనయ్యకై ఎదురు చూసినది రాధ అనేటువంటిది మనము వింటాము పాట. అందువలన అటువంటి యమునా నది పుష్కరాలు అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. ఈ పుష్కరాలు అందరూ కూడా దాంట్లో పుష్కరాలు సందర్భముగా స్నానం ఆచరించి మీ యొక్క మనస్సుకు సంతోషము అనేటువంటిది కలిగించుకుందురుగాక. ఈ సంవత్సరము 4 తూముల వర్షము, 2 తూముల యొక్క గాలి విపరీతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఈ ఉగాది యొక్క విశేషము, పంచాంగము యొక్క సారాంశము అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రము 3 పాదాలు కలిస్తే తులారాశి. ఆదాయము 5, వ్యయం 14, రాజపూజ్యత 6, అగౌరవము 3. ఇక్కడ ఆదాయము 5, వ్యయము 14 అనేటువంటిది ఉన్నది. ఈ ఆదాయ వ్యయాలు అనేటివి చెప్పంగానే అబ్బా మాకింతే ఆదాయమేమో అని అనుకుంటూ ఉంటారు. సహజముగా ఈ చిన్న చిన్నవి ఏవో 14 రకాలవి చిన్నవి ఖర్చు పెట్టినా ఈ వచ్చినటువంటి ఆదాయం 5లో తరిగిపోనివి కూడా ఉంటాయనేది మనం గ్రహించాలి. నిజానికి భయపడాల్సిన పనేమీ లేదు. ఈ సంవత్సరము తులారాశి వాళ్లకు ముఖ్యంగా మొట్టమొదట ఇచ్చినటువంటిదే ఆ ఉన్నటువంటి గ్రహాల యొక్క విధానము చూసినప్పుడు ఎలా ఉంది అంటే ధనలాభం. ఏది చేసినా శ్రద్ధతో చేస్తారు. మీరు ఏ పని చేసినా శ్రద్ధతో చేసినప్పుడు ఖచ్చితముగా దాని యొక్క ఫలితము మీకు ఉండబోతూ ఉన్నది. ఈ సంవత్సరము విపరీతమైనటువంటి ధనలాభాన్ని పొందుతారు. అంతేకాకుండా నిధి నిక్షేపాలు భూమి ద్వారా, భూమిలో ఉండేటువంటి నిధి నిక్షేపాలు లాంటివి దొరికినా ఆశ్చర్యము లేదు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అలాగే గృహలాభం, కొత్త ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళు కొనుక్కుంటారు. గౌరవాన్ని పొందుతారు, సమాజంలో కీర్తి పొందుతారు. అబ్బా ఆయనకేమి అనేటువంటిది ఉంటుంది.
లేదా ఉన్నట్టుండి ఎవరబ్బా ఇతను ఇంత గొప్ప పని చేసినాడంట అనేటువంటి కీర్తి ఉన్నట్టుండి రావటం అనేది జరుగుతుంది గాక. కార్యజయం, ఏది అనుకున్నా జయము కలుగుతుంది. ఈ ఉగాది పండుగ అయిన మరుసటి రోజు నుంచే మీకు విజయాలు ప్రారంభమవుతూ ఉన్నాయి తులారాశి వాళ్లకు అని. ఎవరైనా మంత్రాలు అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్ళు గనక ఈ రాశి వాళ్ళు ఉంటే మంత్రసిద్ధి సిద్ధిస్తుంది గాక. అంటే గ్రహాలు అంత అనుకూలముగా ఉన్నాయి, మంత్రసిద్ధి పొందుతారు అని. అలాగే ధాన్య వృద్ధి, ధాన్యము వృద్ధి చెందుతుంది అని ఎందుకంటున్నాం ఈ మాట అంటే, ధాన్యాలతో ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో ఇలా అయిపోయింది ఆలస్యం లేదు అలా ధాన్యం దిగుతూ ఉంటుంది. అలాగే రైతులు కూడా ధాన్యము విపరీతముగా ఈ రాశి వాళ్లకు పండుతుంది, ధాన్యము వలన విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది అనేది గ్రహించాలి తులారాశి వాళ్లకు. బంధువుల రాక, నిత్య కళ్యాణం, పచ్చతోరణం. తిరుమలలో ఎలా అయితే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారో అలాగే తులారాశి వాళ్లకు బంధువుల యొక్క రాక అనేటువంటిది ఉంటుంది. గృహ నిర్మాణము అనేటువంటిది చేస్తారు, సంతోషము బాగా పంచుకుంటారు అందరితోనూ, ఆనందము, బలము, సౌఖ్యము ఇవన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి. అంతేకాకుండా రాజకీయ నాయకులకు పదవీ యోగం, నాకేం పదవి వస్తుందబ్బా, ఎవరు పిలిచిస్తారు అనేటువంటి ఇదితో ఉండేటువంటి వాళ్ళు కానీ, లేదా ఆశ లోపల పెట్టుకొని బయట అడిగితే ఈ సందర్భంలో ఏమిస్తారులే అనుకునేటువంటి వాళ్లకు కానీ పిలిచి పదవి ఇచ్చే అవకాశము ఉన్నది, అధికారం అనేటువంటిది పొందుతారు. దైవానుగ్రహం చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది. కొత్త మార్గాన్ని ఎన్నుకుంటారు, స్థానచలనము ఉంటుంది. ఉద్యోగస్తులకు అప్గ్రేడ్ అంటే శాలరీ పెరగడము కానీ లేదా పై యొక్క ఉద్యోగం రావటము కానీ ఉంటుంది గాక. విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. ఇక సినిమా వాళ్లకు, కళాకారులకు అత్యంత యోగదాయకముగా ఉంది అని తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు మీరు ఏ దైవాన్ని ఆరాధించాలి అంటే పరమేశ్వరుణ్ణి, శివుణ్ణి ఆరాధించండి, తప్పకుండా విజయము లభించి తీరుతుంది. జయోస్తు.